డబల్ బెడ్రూమ్ ఇంటికి ప్రతి ఇంటికి కేంద్రం నుంచి 2 లక్షల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తున్నారు. గరీబ్ మహిళకి, ఇల్లు లేని మహిళకి. మేము వచ్చి మాటలు చెప్తలేము. దేశం మొత్తంలో 3 కోట్ల ఇల్లు కట్టించి పూర్తి చేసి మీ ముందరకు వచ్చినాం. నేను 3 కోట్లు అంటున్నా, తక్కువ చెప్తున్నా. అసలు లెక్క చెప్పాలంటే 3,20,00,000 ఇల్లు కట్టించినమాట దేశం మొత్తం. ఈ దరిద్రుడు ఆ 2 లక్షలు తెస్తలేడు, ఇన్ని పైసలు వేస్తలేడు, ఈడ ఇల్లు కట్టిస్తలేడు. మాటలు చెప్తాడైతే ఇంత పెద్ద అర్రలతో ఇల్లు కట్టిస్తా, డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, మీ ప్లాట్ మీకు ఉండాలి, మీకు డబల్ బెడ్రూమ్ ఉండాలి, ఒక బెడ్రూమ్ అల్లుడస్ తీయాలి, ఇంకో అర్రల మనం ఉండాలి, కాళ్ళు జాపితే గోడలు దాకా పెద్ద అర్రలు ఉండాలి, వంట గది ఉండాలి, మందు వసతికి గది ఉండాలి అని మనకి అబద్ధాలు చెప్పి మన ఓట్లు దన్నుకున్న అష్టదరిద్రుడు కల్వకుంట్ల చంద్రశేఖర్. ఇట్లా వర్షాలు పడితేనట విదేశీ కుట్రరాడు అన్న. నేను ఆ రోజు ఒక వీడియో తీసి పెట్టిన, నేను తిట్ట కేసీఆర్. వీడు బాగాలేకపోయాడు ముసలోడు, చిన్నప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాం ఇన్ని, పాపం ఏమైందో అనుకుని ఆ రోజు 2 గంటలు బాధ అయింది తిట్టని అని చెప్పి వీడియో తీసిన. తప్పే. ఇవి అంత దరిద్రుడు లేడన్న, విదేశీ కుట్రాట. ఆ చైనా వాడు ఫోన్ చేసిన, చైనా వాడు మంత్రికి ఫోన్ చేసి, అరే మీరు ఏమైనా చేసినారా మా దేశంలో తెలంగాణ అంటే, అరే మీకు ఎట్ట తెలిసిందంటే మా ముఖ్యమంత్రి చెప్పిన. తెలిసిపోయిందా? ఎందుకు చేసిర్రా అంటే ఆ ముక్కు బార్డర్ దాటిందట, చైనా బార్డర్. కేసీఆర్ ముక్కు బార్డర్ దాటి అటు పోయిందట. ఆ క్లౌడ్ బర్స్ చేసింది తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ మీదనే క్లౌడ్ బర్స్ అయింది కదన్నా, వేరే ముఖ్యమంత్రులు వాళ్ళు అంటలేరు కదా. తుఫాన్లు అన్ని జాలాలు వస్తున్నాయి, ఈడనే క్లౌడ్ బర్స్ అయిందంటే ఈయన ముఖ్య కారణం అంట. ఇంకేముంటది కారణం చెప్పుండ్రి. ఇక జర సీరియస్ గా నడిచింది స్పీచ్, జర మీకు రాష్ట్రకి జర నవ్వియాలని చెప్పిన. ఆ ముక్కు ఓసుడే, పోరాగాలని వల్ల తెలంగాణకి వెళ్ళి తరిమి కొట్టుడే, సంపాదించిన పైసలన్నీ కక్కిచ్చుడే. ఎట్లా కక్కిస్తావన్నా? రేపు ఎలక్షన్ వస్తుంది, భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది, టీఆర్ఎస్ వాడు నిలబడతాడు. 10,000 రూపాయల కంటే తక్కువ ఓటుకి ఇచ్చింది అనుకోరు టీఆర్ఎస్ వాళ్ళు, వంగబట్టి గుద్దును. 10,000 కంటే తక్కువ వద్దు. భారతీయ జనతా పార్టీ భయానికి ఖచ్చితంగా 10,000 రూపాయలు ఇస్తారు ఓటుకి. మా భయానికే ఇస్తారు, మీ పైసలు మీకు ఇస్తారు. యాది పెట్టుకోరు. 10,000 రూపాయల కంటే తక్కువ ఇచ్చిండా బద్దలు బాసింగాలు చేయరాని. అంటే అంత టిపికల్ గా ఉంటుంది ఎలక్షన్. ఇది రియాక్షన్స్ అంత టిపికల్ గా ఉంటాయి. ఇట్లాంటి ఎన్నో అనుభవాలు నేనే స్వయంగా చూడడం జరిగింది. మరి ఇప్పుడు ప్రతిపక్షాల వాళ్ళకి వాళ్ళ నోటికి మొక్కాలే. ఇక కొన్ని కుక్కలు అయితే నిరంతరంగా మురిగే కుక్కల్ని, అవి ఈ ఎన్నికలు కూడా బహుళంగానే మురిగినాయి. వాళ్ళ ఇష్టంగా వాళ్ళ నోటికి మొక్కాలే. ఏం మాట్లాడతారో ఏందో అర్థమో తాత్పర్యం ఏం ఉండదు. ఓ అద్దు లేదు, అదుపు లేదు, విలువలు లేవు. ఒకడైతే ముఖ్యమంత్రిని ముక్కు వస్తా అంటాడు. ఇది సంస్కారం. వాళ్ళు జాతీయ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు మా జాతీయ పార్టీ అంటారు. మరి వాళ్ళకి సంస్కారానికి ప్రజలు ఇప్పుడు కరువు కాల్చి వాత పెట్టినట్టు చెంప చెల్లు అనిపించినట్టు కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు ఇది. సో అట్లా ఆ విధంగా అనేకమైనటువంటి కుసంస్కారంగా, దుర్మార్గంగా, వ్యక్తిగతమైన నిందారోపణలతోని మంత్రులను కానీ, ముఖ్యమంత్రిని కానీ, పార్టీ నాయకులను కానీ దూషించడం, అది ప్రజలు ఏమాత్రం కూడా పట్టించుకోలేదని దానికి మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. సోషల్ మీడియాలో కూడా చాలా దుర్మార్గమైనటువంటి, నీచాతినిచమైనటువంటి దుష్ప్రచారాలు చేయటం, చాలా హీనమైన స్థితికి దిగజారి. మరి అదేం సోషల్ మీడియానో నాకు అర్థం కాదు. సోషల్ మీడియా ఎట్లయితుంది? అది సోషల్ మీడియానా, యాంటీ సోషల్ మీడియానా? దాన్ని మరి ఎట్లా ఒప్పుకుంటుంది గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. మేము కూడా ఆలోచన చేస్తాం. దీన్ని అరికట్టడానికి ఏం చేయాలో ఇప్పటిదాకా సహించినాం. కానీ రేపటి నుంచి మటుకు నేను చాలా కఠినంగా మనవి చేస్తా ఉన్నా. వారు ఎవరైనా సరే ఈ వ్యక్తిగత దూషణలు కనుక బంద్ చేయకపోతే కొండ మీద గోపాయన మంచిదే, చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఈ సంస్కారం మంచిది కాదు. ఈ దుష్ట సంస్కృతి ప్రబలడం మంచిది కాదు. ఇప్పటికే రాజకీయాల మీద, నాయకత్వాల మీద ప్రజలకు అసహ్యం కలుగుతూ ఉంది. ఇంకా నీచంగా దిగజారి మనం ఇప్పటికే పేపర్ కార్టూన్లం అయిపోయినాం. మన బతుకు ఇంకా మోర్ కార్టూన్లమయ్యే బతుకు తెచ్చుకుందామా, దానికి గురైదామా? రాజకీయ వ్యవస్థ మొత్తం కూడా ఆలోచించుకోవాలి. నాయకులుగా ఉండే వాళ్ళు ముఖ్యంగా ఆలోచించుకోవాలి. తిట్టడానికి ఏముందని రేపు ఈ టైం దాకా తిట్టనే ఉండదు. తిట్టదాల్చుకుంటే తిట్లకు తక్కువ దేశంలో
కానీ దానికి ఒక అద్దు అదుపు పద్ధతి, ఒక డెకోరం, ఒక ఎటిక్విట్, మర్యాద అనేది ఉంటుంది, సంస్కారం అనేది ఉంటుంది. దాన్ని బట్టి మాట్లాడాలి. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు మరుగుతాం, ఇష్టం వచ్చిన భాషలో మాట్లాడతాం అంటే అది పద్ధతి కాదు. మేము చాలా సమయం మనం పాటించినాం. ఇంకా నిన్న మనం కొన్ని విచిత్రాలు చూస్తా ఉన్నాం. ఇక నవ్విపోదురు కాక ప్రజలు ఉన్నారు, కనీసం మనం మాట్లాడేటి వింటరు. ఆయన సిగ్గు కూడా లేకుండా మాట్లాడారు కొంతమంది. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి నేను ప్రచారానికి పోలే కదా నేనైతే. అసలు మంత్రులు కూడా ఇవాళ జిల్లాలో వాళ్ళు పరిమితమైన తప్ప ఎక్కడ కూడా పోలేదు. ఈవెన్ రామారావు కూడా మున్సిపల్ మినిస్టర్ కూడా ఆయన కూడా పోలేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.